హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మంచి నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది సముద్రపు చేప అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఇగురికైతే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇదే చేప చూడండి, మార్కెట్ తెచ్చారు. నేడ చేపలు అంటారనమాట వీటిని. ఈ నేడ చేపలు మా వాడు ఫ్రెండ్ బోట్ల దగ్గర ఇస్తే తీసుకొచ్చాడు. చాలా ఫ్రెష్గా ఉన్నాయని చూపిస్తున్నాడు అనమాట. ఇవన్నీ వండలేను కదా అని కొన్ని వండాను అనమాట. అయితే ఫ్రెష్ చేపలు కదండి, అప్పటికప్పుడు పట్టి తీసుకొచ్చాడు. అవి చాలా టేస్ట్ అయితే వచ్చాయి. చేసాను. వీటికి ఉప్పు, కారం, పసుపు కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేడ చేపలు అంటారండి వీటిని. విన్నారా ఎప్పుడైనా మీరు? ఇవి సముద్రం చేపలు అనమాట. ఎక్కువ బోట్లకు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి పడుతూ ఉంటాయి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. ఈ ఇగురు కాబట్టి నేను టమాటా వేస్తున్నాను. 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 3 టమాటాలు తీసుకున్నాను. ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఇగురు కాబట్టి గసగసాలు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర గసగసాలు లేవు. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, అలాగే అల్లం వెల్లుల్లి వేసాను. ఇది ఫస్ట్ మిక్సీ పట్టేసుకోండి. ఇది నలిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అప్పుడు మెత్తగా వస్తుంది మసాలా అంతా కూడా. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా వెడల్పుగా ఉన్నటువంటి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఫ్రై అవుతూ ఉండగా మళ్ళీ మనం ఈ టమాటా కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కరివేపాకు కూడా వేసుకోండి. టమాటోని ఈ విధంగా కట్ చేసుకున్నాను. మనం ఉల్లిపాయని పేస్ట్ చేసుకున్నాం కదా, అదే మిక్సీ గిన్నెలో వేసేసుకోవచ్చు. ఇదిగోండి, వేసేసుకుని మిక్సీ పట్టేసాను. పేస్ట్ ఇలా చేస్తాను అనమాట. ఈ ఉల్లిపాయ మసాలా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి నూనె సెపరేట్ అవుతుంది చూడండి, ఆ విధంగా వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేయాలి టమాటా. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకోండి, చక్కగా మగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. అందులో 1 స్పూన్ వేసాం కాబట్టి ఇందులో 1 స్పూన్ వేసుకున్నాను. మీకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి కారం. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇగురు కదండి, నార్మల్ వాటర్ పోసుకోండి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, పులుసు కాదు కదా, ఇగురే కదా, తక్కువ వాటర్ పడుతుంది. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఈ చేపలను అందులో వేసేసుకోవాలి. మొత్తం చేపలన్నీ వేసుకున్న తర్వాత చిన్న క్లాత్ తీసుకుని కడాయిని ఒకసారి కుదపాలండి. చేపలన్నీ మొత్తం ఈవెన్గా కలవడానికి అనమాట. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. గట్టి పెట్టకూడదు కదా మరి. ఈ విధంగా కుదుపుకున్న తర్వాత మూత పెట్టి ఎగరనివ్వాలన్నమాట. అయితే ఇప్పుడు సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే తక్కువైంది, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. మూత పెట్టేసుకుని బాగా ఎగరనివ్వాలండి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఈ కొంచెం మరిగిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి కర్రీకి. ఇదిగోండి, దగ్గరగా అయిపోయింది కదా, చక్కగా ఎగిరిపోయింది. కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నా రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఈ నేడు చేపలు మీరైతే ఏ విధంగా కర్రీ చేస్తారో నాకు కామెంట్ పెట్టండి. ఇదిగోండి, నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.